వెల్కమ్ వ్యూవర్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకొచ్చేసి 3 బీహెచ్‌కే ప్రాపర్టీ అనేది సేల్‌కి రావడం జరిగిందండి. జేఎన్‌టూ టు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ప్రగతి నగర్ అండి. మెయిన్ రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్ అండి. నార్త్ ఫేసింగ్ మనకు ప్రాపర్టీ వచ్చేసి 3 బీహెచ్‌కే అండి. 1525 ఎస్ఎఫ్టీ అండి. సో, మనకు ప్రాపర్టీ అనేది చాలా స్పేషియస్ ఉండదండి. చాలా బాగుంటది. సో, ఇప్పుడు మనం వచ్చేసి కారిడార్ చూసామండి. సో, మనకు 3 కారిడార్స్ సెపరేట్‌గా వచ్చాయి దీనికి, ఈ ప్రాపర్టీకొచ్చేసి. సో, ఇప్పుడు మనం మనకు హాల్ అనేది చూస్తున్నామండి. హాల్ అనేది చాలా స్పేషియస్‌గా ఉందండి. చాలా బాగుంటది. సో, ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. మనకు మెయిన్ రోడ్ టు వాకబుల్ డిస్టెన్స్ అండి. జేఎన్‌టూ మెట్రో 2 కిలోమీటర్స్ వస్తది. తక్కువ డిస్టెన్స్ అండి మనకి. సో, ప్రాపర్టీ అనేది చాలా స్పేషియస్ ఉంటాయండి. చాలా తక్కువ కాస్ట్ చెప్తున్నారు. సో, ఇప్పుడు మనం వచ్చేసి బాల్కనీ అనేది చూస్తున్నామండి. బాల్కనీ అనేది కూడా చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. అండ్ ప్రాపర్టీ అనేది ఫుల్ వెంటిలేషన్‌తో ఉంటదండి. సో, మనకి ఇందులో వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో, ఇప్పుడు మనం బాల్కనీ అనేది చూస్తున్నాము. బాల్కనీ అనేది చాలా స్పేషియస్‌గా రావడం జరిగిందండి. సో, మనకి ఇందులో ఇన్వెంటర్ అనేది ఎక్స్ట్రా పెట్టించుకోవడం జరిగింది. సో, మనకు పవర్ బ్యాకప్ జనరేటర్ ఉందండి. ఎక్స్ట్రా ఇన్వెంటర్ ఉంది. సో, ఇప్పుడు మనం హాల్ ఏరియా అనేది చూస్తున్నామండి. టీవీ క్యాబినెట్ చూస్తున్నామండి. టీవీ క్యాబినెట్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా చేయించుకున్నారు. ఫాల్ సీలింగ్ అంతా చేయించారండి హాల్ ఏరియాలో కూడా మనకి. సో, ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. చాలా బాగుంటది ప్రాపర్టీ అనేది. అండ్ తక్కువ కాస్ట్ చెప్తున్నారు ఓనర్స్ వాళ్ళు. ప్రైస్ అనేది ఎండింగ్‌లో చెప్తానండి. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, మనం ఎంట్రన్స్ అండి ఇప్పుడు. ఎంట్రన్స్‌లో కూడా మనకు వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. సో, ఇప్పుడు మనము డైనింగ్ ఏరియా చూస్తున్నామండి. డైనింగ్ ఏరియాలో కూడా మనకు వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగిందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. చాలా తక్కువ కాస్ట్ చెప్తున్నారు. సో, మనం డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్‌గా ఉంటది. సో, ఇప్పుడు మనం వచ్చేసి డైనింగ్ ఏరియా అనేది చూస్తున్నామండి. లగ్జూరియస్‌గా ఉంటదండి. చాలా బాగుంటదండి. బ్యూటిఫుల్‌గా ఉంటది ప్రాపర్టీ వచ్చేసి. సో, ఇప్పుడు మనం వచ్చేసి పూజ గది చూస్తున్నామండి. పూజ గది కూడా మనకు చాలా బ్యూటిఫుల్‌గా చేయించారు. చాలా వుడ్ వర్క్ తోటే చేయించారండి. చాలా బాగుంటది ప్రాపర్టీ అయితే. కిచెన్‌లోకి ఎంటర్ అవుతున్నామండి. కిచెన్‌లో కూడా మనకు వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. మొత్తం హై క్వాలిటీ వుడ్ వర్క్ చేయించారండి. హైడ్రాలిక్ సిస్టమ్ తోటి చేయించారు మొత్తం. సో, కొంచెం మోడర్న్‌గా ఉంటది వుడ్ వర్క్ అనేది మనకి. సో, మనకు ప్యూరిఫైయర్ కూడా వుడ్ వర్క్ ఫ్రేమ్ అనేది చేయించడం జరిగిందండి. వుడ్ ఫ్రేమ్ చేయించడం జరిగింది. వాటర్ ప్యూరిఫైయర్ కూడా మనకి. సో, చిమ్నీ అండ్ మనకు చూసుకోవచ్చు చాలా స్పేషియస్‌గా పెద్దగా రావడం జరిగిందండి. సో, మన కిచెన్‌లో వచ్చేసి మొత్తం హైడ్రాలిక్ వుడ్ వర్కింగ్ చేయించడం జరిగిందండి. చాలా హెవీ క్వాలిటీతోటి చేయించారు. కిచెన్ టు యుటిలిటీ ఏరియా చూస్తున్నామండి. యుటిలిటీ కూడా మనకు చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. సో, యుటిలిటీ ఏరియాలో కూడా మనకు వుడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళొకసారి డైనింగ్ ఏరియా చూసుకోమండి. సో, ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి వెళ్తున్నామండి. గెస్ట్ బెడ్‌రూమ్ అండి. గెస్ట్ బెడ్‌రూమ్‌లో కూడా మనకు వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. చాలా స్పేషియస్‌గా ఉంటదండి ప్రాపర్టీ అనేది. ప్రాపర్టీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో కొంచెం లెంత్ ఉంటదండి. మొత్తం వుడ్ వర్క్ అనేది చాలా బాగా చేయించారు. చాలా తక్కువ కాస్ట్‌లో అమ్మేస్తున్నారండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుంటదండి. సో, ఇప్పుడు మనం క్రాకరీ యూనిట్ అనేది చూస్తున్నాము. ఇప్పుడు మనం కామన్ వాష్‌రూమ్ చూద్దామండి. కామన్ వాష్‌రూమ్ కూడా మనకు మొత్తం అడ్వాన్స్ లెవెల్ ఉంటదండి. చాలా బాగుంటది. సో, ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ విత్ అటాచ్డ్ వాష్‌రూమ్ చూద్దామండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కూడా మనకు ఇందులో 2 బెడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సో, చాలా స్పేషియస్‌గా ఉంటదండి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కూడా. సో, ఇందులో కూడా మనకు వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి ప్రాపర్టీ అనేది. సో, 4 వే వెంటిలేషన్ ఉంటదండి. వెంటిలేషన్ వైజ్ నో ఇష్యూ. అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. వాష్‌రూమ్‌లో కూడా మనకు మొత్తం కొంచెం అడ్వాన్స్‌గా ఉంటదండి. సో, ఇప్పుడు మనం హ్యాండ్ వాష్ ఏరియా చూస్తున్నామండి. హ్యాండ్ వాష్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్‌గా చేయించారు. చాలా బాగా చేయించారండి వుడ్ వర్క్ అనేది.
సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్లో 80% వుడ్ వర్క్ తోటే మొత్తం కవరప్ చేశారండి. చాలా బాగా చేయించుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఫిక్స్డ్ బెడ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫిక్స్డ్ బెడ్ ఉంటుందండి, ఇది నాట్ రిమూవబుల్. సో ఇదంతా వుడ్ తోటి చేయించుకున్నారండి వీళ్ళు. సో ఇందులో వుడ్ వర్క్ అనేది చాలా హెవీ క్వాలిటీ చేయించుకున్నారండి. చాలా వుడ్ వర్క్ అనేది స్పేస్ అవుట్ వీళ్ళకి వుడ్ వర్కే ఇచ్చుకున్నారు చాలా. సో ఇప్పుడు మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది చూద్దాము. అటాచ్డ్ వాష్రూమ్ అనేది చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. చాలా పెద్దగా ఉంటుంది. సో ఇందులో మనకు గ్రీజర్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి, కొంచెం మోడర్న్గా ఉంటుంది. మా ఫ్లాట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.